నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. జర్నలిస్టుల 4 డిమాండ్లను ఆమోదించాలని టీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీని కోరిన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ జర్నలిస్టు సంక్షేమం కోసం మాత్రమే పోరాటం చేస్తున్నది ఐజేయు సంఘం ఒకటే. జర్నలిస్టుల పిల్లల విద్య కోసం జీవో విడుదల చేయాలి. జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం. ఈ సంఘము గత 20 ప్రభుత్వాలను చూసిన ఘన చరిత్ర గలదన్నారు. ఈ సంఘానికి 29 రాష్ట్రాల్లో యూనియన్లో ఉన్న దేశం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ సంఘం ఏ పార్టీకి అనుకూలం కాదని, జర్నలిస్టుల సంక్షేమం కోసం మాత్రమే పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలపై ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి వరకు జర్నలిస్టు సంక్షేమంకై పోరాటం చరిత్ర గలదన్నారు. పాత్రికేయుల ప్రధాన డిమాండ్లు 3. రాష్ట్రంలో ఉన్న పాత్రికేయుల డిమాండ్లు గొంతెమ్మ కోరికలు ఏమీ కాదని, ప్రధానంగా పాత్రికేయుల ఆరోగ్యం కోసం హెల్త్ కార్డు ద్వారా 10 లక్షల వైద్య సదుపాయాలు అందించడం, ఈఎంఐ, పాత్రికేయుల దీర్ఘకాలిక సమస్య అయిన ఇళ్ల స్థలాల కేటాయింపు, పాత్రికేయుల పిల్లల విద్య అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేయడమే లక్ష్యంగా సంఘం ముందుకు వెళ్తుందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గత 2 నెలల నుండి ప్రత్యేక కసరత్తు చేస్తున్నారని, ఆ పరిణామం తుది దశకు చేరుకుందన్నారు. రానున్న దీపావళి నాటికి TUWJIJU రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు కసరత్తు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఏకైక సంఘంగా వర్తిస్తున్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోద్దని నేను కోరుతున్నాను. భారతదేశంలో ఏ జర్నలిస్టుల సంఘాలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో జర్నలిస్ట్ సంఘాలు ఉన్నా ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి అత్యధిక జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశంలో అగ్రగామిగా నిలబడింది తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం. అది చాలా గర్వంగా చెప్పాలి. మీరు చాలా ఎగరేసి చెప్పాలి. మన సంఘానికి ఉన్నది ఏదో దుకాణము, తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చిన దుకాణం కాదు, ప్రభుత్వాలు ఉండగానే షెడ్యూల్ పడే దుకాణం మనది కాదు. అది ఫస్ట్ మేము గుర్తించుకోవాలి. కనుక ఇంకొక మిత్రులు మాట్లాడుతూ కానీ గుర్తించుకోవాలి మిత్రమా, మనం ఎప్పుడు ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి మన సంఘం అనుబంధం కాదు. జర్నలిస్టుల జీవితాలకు మాత్రమే బంధం కలిగి ఉంది మన సంఘం. మంచి పని చేసే ప్రభుత్వాలను ఆదరిస్తాం, వాళ్ళతో ఆలింగనం చేసుకుంటాం. జర్నలిస్టుల కడుపు కొట్టి జర్నలిస్టుల జీవితాన్ని విస్మరించే ప్రభుత్వాలతో ఏ యుద్ధానికి వెళ్తారని చరిత్ర మన సంఘానికి ఉంది. అదే కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా నేను దృష్టి చేస్తున్నాను. ప్రభుత్వాలు వస్తాయి, మన సంఘం పెద్దది కనుక మనం దగ్గర తీసుకునే ప్రయత్నాలు చేస్తాం. కానీ వాళ్ళు దగ్గర తీసుకుంటున్నారు కదా అని నెత్తి మీద ఎక్కి మనం వాళ్ళ కడుపు కొడుతున్నారని చెప్పి దాదాపు 3-4 ఏళ్ళు అవిశ్రాంతంగా పోరాడింది. దాని మీద యుద్ధం చేసింది, కరపత్రాలు తీసుకొచ్చింది తెలంగాణ ఆనాడున్న మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం. ఆ దెబ్బతో 1996లో సూర్యాపేటలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరిగినప్పుడు ఆ సభలకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాటి ముఖ్యమంత్రిని మనము అతిథిగా పిలిచినప్పుడు ఆయన ముందు డిమాండ్ పెట్టినాం, మాకు ఇది కావాలి, మా గ్రామీణ విలేకరుని కూడా జర్నలిస్టుగా గుర్తించాలి, అతను కూడా వర్కింగ్ జర్నలిస్టే, మండలంలో పనిచేసినంత మాత్రాన జర్నలిస్టే కాదు, నువ్వు జీతాలు ఇచ్చిన వాళ్ళే జర్నలిస్ట్ అనేది భావ్యం కాదు, యాజమాన్యాల వైఖరి, మాకు కావాల్సిందే అని పట్టుబట్టినాం. పట్టుబడితే అదే సభలో మండల స్థాయి విలేకరులకు కూడా అక్రిడేషన్ కార్డుల ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1996లో సూర్యాపేటలో చేశారు. ఇది 96 నుండి ఇవాళ గ్రామీణ విలేకరుల జేబులో అక్రిడేషన్ పెట్టుకున్నాడు. ఇవాళ జిల్లాలో ఉచిత ప్రయాణం చేస్తున్నాడు. అది కేవలం మన సంఘం సాధించిన ఒక కృషిగా మీరు ఎప్పుడు మర్చిపోవద్దని నేను కోరుతున్నాను. అక్రిడేషన్ ఒక్కటే కాదు, అక్రిడేషన్ సాధించుకున్నాం. అక్రిడేషన్ వల్ల ఏం ప్రయోజనం వచ్చింది? ఒక బస్ పాస్ కోసమేనా? జర్నలిస్ట్ ఏ వృత్తితో సంబంధం లేకుండా ఏదో నామినల్గా పనిచేసినటువంటి గ్రామీణ విలేకరికి ఒక చట్టబద్ధత కల్పించిన అక్రిడేషన్ అనే ఆయుధంతో. అక్రిడేషన్ కలిగి ఉండి దాదాపుగా 8-9 ఏళ్ళు అక్రిడేషన్ కలిగి ఉండి ఆ రోజుల్లో రాష్ట్రంలో కొంతమంది జర్నలిస్టులను ఎట్లుండదు సింగల్ అది రేపటి రోజు వార్తలు ఆపేయంటారు సింపుల్గా. ఒక జీవో లేదా, నీకు అపాయింట్మెంట్ లెటర్ లేదా, ఏమీ లేదా, పుణ్యానికి పెట్టించాకింది కదా. మన ఊర్లో పని చేసే వాళ్ళు చెప్తారు రేపటి పని రాగా పని చేయమన్నట్టు. అట్లాంటి వాతావరణం ఉంటే
మనం కోర్టులో కొట్లాడి కుత్బుల్లాపూర్లో ఆంధ్ర భూమిలో పనిచేస్తున్నటువంటి ఎల్లారెడ్డి అనే ఒక గ్రామీణ విలేకరితో మనం కేసు వేయించినాం లేబర్ కోర్టులో. యాజమాన్యానికి నోటీసులు పంపించినాం, అతనికి మెడలు వంచి ఆర్థికంగా లాభం చేసినాం. అక్యుడేషన్ ప్రూఫ్తో అతను జర్నలిస్ట్ అని మనం ప్రూఫ్ చేస్తున్నాం. దేవయ్య అని మెదక్లో అతను ఆంధ్ర భూమి రిపోర్టరే, అతనికి కూడా ఒకటే రోజు ఫోన్ చేసేసి ఆపేయి అని చెప్పి అంటే అప్పటికి అతను 15-16 ఏళ్ళుగా పనిచేసి భౌతిక భద్రత కాదు, ఆరోగ్యపరమైనటువంటి భద్రత కూడా అవసరమని మన సంఘం ఎప్పుడూ కొట్లాడుతూనే ఉంటుంది. దానికోసం ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటుంది. ఆరోగ్యపరమైన భద్రత కావాలని 2008-7లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రభుత్వం హెల్త్ కార్డ్ అని మొట్టమొదటిసారిగా మన యూనియన్ కృషితో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి పరిచయం చేసింది హెల్త్ కార్డ్. అప్పుడు మనం 800 రూపాయలు కట్టేటోళ్ళం ప్రభుత్వానికి. కడితే 2 లక్షల రూపాయలు మనం కేవలం హాస్పిటల్ పోగానే వాడు ఆ మిషన్లో తిప్పి ఈ మిషన్లో తిప్పి మీకు డయాగ్నోస్టిక్ స్కానింగ్లో ఆన్లైన్లో అయిపోయింది అని 4 లక్షలు దానికి వేసేస్తున్నాం. అసలు వైద్యానికి రాకముందే నిన్ను పరీక్షలు పెట్టి ఆ పరీక్ష ఈ పరీక్ష అని చెప్పి మనకు ఇబ్బంది పెడుతున్నారు. కనుక మనము ఆనాడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా మనం కలిసినప్పుడు మనం కోరింది ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పటి వైద్య ఖర్చులకు అనుగుణంగా కనీసం 10 లక్షల రూపాయలు తగ్గకుండా మాకు హెల్త్ స్కీమ్ కావాలని ఫస్ట్ కోరింది ఆయన ముందు గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మన సంఘమే. లిఖితపూర్వకంగా ఆయనకు రాసినప్పుడు దాని ప్రభుత్వం ఆలోచించుకొని కొద్ది రోజులు పెండింగ్ పెట్టింది. తర్వాత అయితే ఉద్యోగులకు వాళ్ళు ఫ్రీ హెల్త్ స్కీమ్ అని పెట్టారు. ₹1 కట్టాల్సిన అవసరం లేదు, జర్నలిస్టులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళందరికీ ఫ్రీ హెల్త్ స్కీమ్ ఇస్తామని చెప్పి ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అని ఈజీహెచ్ఎస్ అని పరిచయం చేసింది. మీ అందరికీ తెలుసు. కార్డు ఇచ్చారు. అప్పుడు మనం కూడా చాలా మంది అప్లై చేసుకున్నాం. హెల్త్ కార్డు వచ్చినాయి, చాలా సంతోషపడ్డాము. చాలా పనికి వచ్చినాయి. చాలా మంది జర్నలిస్టులు మనం కూడా మంచి పని చేస్తున్నారు కదా, 10 లక్షల ప్రాణాలు కాపాడుతున్నారు. మన కర్మకు దురదృష్టం ఆ కార్డు పనిచేసింది 1.5-2 ఏళ్ళు. ఆ 2 ఏళ్ల తర్వాత ఆ కార్డు తీసుకోకపోతే మనోళ్ళు అది తీసుకోపోగా చెత్త కుప్పలో చెత్త గుట్టలో పడేస్తూ రిసెప్షన్ కౌంటర్ల మీద హాస్పిటల్లో ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అసలు? మేము మళ్ళీ అన్నాం ఆ కార్డు చెల్తలేవు, ఎందుకు ఇట్లా మీరు వర్క్ చేస్తున్నారని ప్రభుత్వానికి, అందులో ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ ముఖ్యులైనటువంటి ముఖ్యమంత్రి గారితో పాటు మన వాళ్ళ వారసుడు కేటీఆర్కి, అట్లాగే వాళ్ళ మేనల్లుడు రాష్ట్ర మంత్రి హరీష్ రావు గారికి అందరి దృష్టి తీసుకెళ్ళాం. కానీ వాళ్ళ నుండి ఏమి స్పందన కనిపించలేదు. చూద్దాం చేద్దాం అంతవరకు వచ్చింది. అసలు ఎందుకు ఆగింది ఆ కార్డు? మీరు చెప్తలేరు ప్రభుత్వంలో ఏం రెస్పాన్స్ వస్తలేదని. ఆసుపత్రుల యాజమాన్యాలతో మనం చర్చించినప్పుడు ఒక అపోలోతో కానీ, ఒక యశోదతో కానీ, ఒక కిమ్స్తో కానీ మనం మాట్లాడితే బయటపడ్డది ఏంటంటే 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిలో పడ్డది. వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకుంటుంది కానీ వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించట్లేదు కనుక మేము అవి చెల్లించేంత వరకు వైద్యం చేసేది లేదన్నట్టు వాళ్ళు కార్డును పడేసింది.